దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం అనుకున్న రీతిగా దైవజనులు జోబ్ శాస్త్రి గారు మన మధ్యకి వచ్చారు. మనందరికీ సుపరిచితులే. ఆయన్ని ఎరగని వారంటూ ఎవరు ఉండరు సాధారణంగా. మన వాళ్ళు కూడా బాగా ఎరుగును కనుక వారు రాకను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. వారికి నిండు వందనాలు. వారు వచ్చి ఇప్పుడు దేవుని వాక్యాన్ని అందిస్తారు. మనం దేవుని వాక్యాన్ని విందాం. వారిని ప్రేమతో ఇక్కడ ఆహ్వానిద్దాం. మనందరూ కూడా వారికి వెల్కమ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మహాదేవుడు మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. పెద్దలు మా తండ్రి గారు మరి జోసెఫ్ అయ్య గారికి, మరి మా తల్లి గారు జ్యోతమ్మ గారికి, సిస్టర్ బ్యూలా గారికి, అంతటికనే ముందు లేడు, వరంగల్లో ఉన్నాడు. నేను లేకపోతే ఏందన్నా, నా ఆత్మ నీతోటే ఉంటుంది అన్నాడు నేను నైట్. నువ్వు లేకపోతే విజయవాడ నేను ఎందుకు వస్తా అంటే, లేదన్నా నా మనసు కూడా నీతే ఉంటుంది అన్నాడు. కాబట్టి నా మనసుతో సో వందనాలు. నన్ను ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎంతమంది ఇక్కడ? నన్ను ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఫస్ట్ టైం నన్ను ఫస్ట్ టైం చూసేవాళ్ళు. నువ్వు ఫస్ట్ టైం చూస్తున్నా? ఫస్ట్ టైం ఎవరు? ఒక్కరిద్దరే ఉన్నారు అంతే. అంతా మొత్తం మన పాత వాళ్ళే. అంటే అనుకుంటున్నారు ఇక గంటన్నర 2 గంటల పడుతుంది ప్రసంగం అవుతుంది అనుకుంటున్నారు. అట్లా ఏముండదు. ఆదివారం ఆరాధన. అప్పుడు డిస్కషన్ వల్ల గంటలు అయింది, అది వేరు. ఇప్పుడు వాక్యం చెప్పేది అంతసేపు ఉండదు, అంత టైం ఉండదు. సో మంచిది, మనం మంచి వాక్యం విన్నాం. ఒకసారి మత్తయి సువార్త అందరము లేచి నిలబడతాం. ఆల్ వి స్టాండ్. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుండి 27 నేను చదువుతాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుంచి 27. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన ఎంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపి, అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారని వాడితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయన. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నామని చెప్పుకొని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవుడా, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క పునరుద్ధాన దినములో మీరు మమ్మల్ని దర్శిస్తున్న విధానం బట్టి వందనాలు. ఆ గ్రంథం విప్పటానికి పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ విప్పటానికి ఎవరికి యోగ్యత లేదు. కానీ నీవు మానవుడిగా వచ్చి రక్తం కార్చి మమ్మల్ని కుమారులుగా, కుమార్తెలుగా చేసుకొని ఆ గ్రంథం విప్పుతున్న దాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, నీ సంఘముతో మీరు మాట్లాడి మానవ స్వరాన్ని బంధించి కృపలో భద్రపరచుమని, సిద్ధపరిచి స్థిరపరిచి నడిపించే సహాయము చేయమని సమస్తము చేతికి అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. మనం 4 సువార్తల్లో ప్రభు అన్నాడు, సొలొమోను కంటే గొప్పవాణ్ణి నేను అన్నాడు. అన్నాడా లేదా? నేను సొలొమోను కంటే గొప్పవాణ్ణి. ఇప్పుడు సొలొమోను కంటే యేసు ప్రభు ఎలా గొప్పవాడు? ఎవరైనా చెప్పగలరా? సొలొమోను కంటే గొప్పవాడు యేసు ప్రభు ఎలా? సొలొమోను ఏమో రాజభవనంలో పుట్టాడు, యేసు ప్రభు ఏమో పశులపాకలో పుట్టాడు. ఎవరు గొప్ప? పశులపాకలో పుట్టడం గొప్పనా? మీరు ఈ రీజన్లు చెప్తే అవ్వదు, కరెక్ట్ మాట్లాడాలి. రాజభవనంలో పుట్టిన సొలొమోను గొప్పోడా ఆయన పుట్టక, లేకపోతే పశులపాక లేకపోతే సత్రములో పుట్టిన
ఆ చిన్న గ్రామంలో పుట్టిన యేసుప్రభు గొప్పనా? ఇది ఎట్లా అంటారంటే ఇక అంతే. ఇక రెండోది, ఇప్పుడు రాజభోగాలతో తిరిగి బాగా మంచిగా చక్కటి ఆహారము, 1000 మంది భార్యలు ఉన్నాడు గొప్పన? అసలు పెళ్లి పెట్టాకులు లేకుండా ఉన్న యేసుప్రభు గొప్పన? మనం మార్చలేము ఇక. అంత పెద్ద దేవాలయం కట్టాడు ఎవరు? 7 సంవత్సరాలు దేవాలయం కట్టాడు ఆయన గొప్పన? దేవాలయంలో మీరు వెళ్ళిపోండి అని ఊడిసిన ఆయన గొప్పన? ఎంత చెప్పు, మాకు ఒకటే తెలుసు, యేసుప్రభే గొప్పోడు అంతే. ఎందుకు తెలుసా? ఇక మాకు అదే తెలుసు. అంటే నువ్వు నాకు ఎన్ని చెప్పు, యేసుప్రభే గొప్పోడు. నువ్వు 100 పోలికలు చెప్పు, యేసుప్రభే. అంతేనా? అవునా కాదా? మరి నేను చెప్పిన ఆడికి ఆన్సర్ చేయలేదు. పశువుల పాకలో పుట్టినాడు గొప్పోడా, రాజభవనంలో పుట్టినాడు గొప్పోడా అంటే ఏం మాట్లాడరు? చెప్పాలా? పశువుల పాకలో పుట్టినాడు గొప్ప. ఎంత చెప్పినా అంతే ఉంటుంది. ఇదే ప్రశ్న మనము క్రైస్తవులు కాక వేరే వాళ్ళని అడిగామనుకో, మనకు ఆదివారం నాడు చర్చికి వెళ్ళి మనము ఒకదాన్ని పోగొట్టుకున్నామంటారు. ఏంటి దాన్ని? మీరు ఆదివారం వెళ్ళి ఒకదాన్ని పోగొట్టుకున్నారంటారు. ఏంటిది అది? బుర్ర. ఎందుకంటే ఏమయ్యా, యేసు రాజభవనంలో పుట్టినాడు గొప్ప, పశుపాకల గొప్ప అంటే పశుపాక గొప్ప అంటున్నావు, నీకు తెలివి ఉందా అంటారు. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం వాక్యం చదివేటప్పుడు నాకు కొంతమందిని ప్రశ్నించడం బాగా అలవాటు. నాకు ప్రశ్నించకుండా, ఒక వ్యక్తిని ఆలోచింపజేయకుండా మాత్రం ప్రసంగం చెప్పబుద్ధి కాదు. సో కాబట్టి యేసు ప్రభు గొప్పోడు అని అన్నారు, కానీ నేను చేసిన కంపారిజన్స్లో సొలొమోనే గొప్పోడు. అందులో ఎవరు కాదనలేదు. మీరు యేసు ప్రభు తక్కువ చేస్తానో నాకు బాధ లేదు. నేను ఏవైతే కంపారిజన్ చేసి చూపించానో వాటిలో మాత్రం సొలొమోనే గొప్పోడు. మీ మనస్సాక్షులను దేవుడు రుజువుపరచునుగాక. అంటే మీ చెప్పింది అబద్ధమని మీ మనస్సాక్షి దేవుడు మాట్లాడును గాక. మరి యేసుప్రభు ఎలా గొప్పోడు నేను చెప్తా, తర్వాత చెప్తా. అయితే మనం ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో తన శిష్యులతో ఆయన సముద్రములో వెళ్తున్నాడు, గలిలయ సముద్రంలో వెళ్తున్నాడు. పడుకున్నాడు ఆయన. ఎవరు? చూడండి, నేను ఈరోజు సముద్రం మీద దేవుని సాక్ష్యము అనే అంశం మీద చెప్పాలనుకుంటున్నా. ద టెస్టిమనీ ఆన్ ద సీ, టెస్టిమనీ ఆఫ్ గాడ్. దేవుని సముద్రం మీద దేవుని సాక్ష్యం. అసలు ఏంటి ఈ సాక్ష్యం, ఎలా ఉంటుంది అన్న విషయాన్ని ఈరోజు మనము చూద్దాం. నేను అదిగా టైం చెప్పాను, ఆ టైంలో ముగిస్తే ఏం టెన్షన్ పడకండి. నా ముఖం చూడగానే కొంచెం లేడు అనుకోండి, టైంగా ముగిస్తా. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరు. అంతట సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా, అప్పుడు ఆయన నిద్రించుచుండగా. మీకు ఒక ప్రశ్న, తుఫాను వస్తుంది, అలలు వస్తున్నాయి అని మీకు ఎవరైనా చెప్తే మీరు పడుకుంటారా? ఎందుకు పడుకోరు? అదే నిద్రపోవాలి కదా. అప్పుడు యేసు ప్రభు నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. ఇప్పుడు పేతురు యోహాను గజ ఈతగాళ్ళ, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈతగాడా?
చేపలు, వలలు, సముద్రము ఎవరికి సంబంధించిన విషయము? చెప్పాలా? యోహాను పేతురులే కదా, వాళ్ళకే కదా సముద్రములో బాగా పట్టుంది. ప్రభువుని లేపుతున్నారు వీళ్ళు వెళ్ళి, తప్పులేదు. కానీ ఇప్పుడు వాళ్ళే చింతపడుతున్నారు. ఎవరు చింతపడుతున్నారు? ఆయన పడుకున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? వైర్ ఇస్తే ఇంకా ప్రాబ్లమే ఉండదు కదా. ప్రైజ్లో వైర్ ఇస్తాను, ఈ బ్యాటరీ సమస్యలు ఏమంటున్నారు? ప్రభువా, మేము నశించిపోవచ్చున్నాము, చింత లేదా అని అడిగారు. చింత లేదే పరలోకము నుండి దిగొచ్చాడా? ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఆయనకు చింత లేదనుకుందాం. చింత లేదే పరలోకం వచ్చాడా? వచ్చాడా రాలేదా? నువ్వు నశించిపోతున్నావు అని చింతతోటే కదా ఆయన మహిమను విడిచి మానవ దేహాన్ని ధరించుకుంది. అవునా కాదా? మాటలు గట్టిగా రావాలా? అది జోసఫ్ గారు చర్చ గట్టిగా అట్లా ఉండాలి. అయ్యగారిది, అయ్యగారు పెద్ద అయ్యగారు, మీరు నోరు కూడా పెద్దగా ఉండాలా, చర్చిలో ఉండాలా, బయట కాదు. నోరు చర్చిలో ఉండాలా, అంతేగాని ఎక్కడ ఉండదు? బయట ఉండొద్దు. ఇప్పుడు చింత అనేది ప్రభువైన యేసుక్రీస్తుకు లేదా? నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ఆయన పడుకున్నారు. వీళ్ళేమో రోజు వాళ్ళు అక్కడయ్యి ఇక్కడయ్యి, ఆడ సాఫ పడుతుంది, ఈడ సాఫ పడుతుంది అని చెప్పి రోజు వలలతో పెరిగిన ఈ శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తుని అడుగుతున్నారు ఆయన పడుకుంటే. కారణం ఏంటంటే ప్రభువుని లేపటం వల్ల వాళ్ళు రక్షింపబడతారన్న సంగతి వారికి తెలుసు. దే న్యూ దాట్, వాళ్ళకి ఆ విషయం తెలుసు కాబట్టి ప్రభుని లేపుతున్నారు. అయితే సొలొమోను కంటే ప్రభువైన యేసుక్రీస్తు ఎలా గొప్ప అన్నది నేను మీకు చూపిస్తా. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా తిరుగుచు. అయితే చూడండి 11వ అధ్యాయం 3వ వచనం. అమ్మ 11:3 మేఘములు చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు, గాలి ఏ త్రోవ వచ్చునో. అది ఇప్పుడు మహాజ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, గాలి ఉందే అది దక్షిణం వైపు నుండి ఉత్తరం వైపు వెళ్తుంది, మళ్ళీ దక్షిణం వైపు వస్తుంది,
గాలి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. గాలి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఎవరు అంటున్న మాట? సొలొమోను, మహాజ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు. ఏమని? గాలి ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు అని చెప్పాడు. ఇప్పుడు అంత సొలొమోను గాలి గురించి అలా మాట్లాడితే ప్రభువైన యేసుక్రీస్తు మాటచే గాలి లోబడింది. హల్లెలూయా. ఆయన గాలిని గద్దింపగా, ఆయన గాలిని గద్దింపగా అంటే సొలొమోనుకు తెలవనిది, సొలొమోనుకు అర్థం కానిది యేసు ప్రభు తన స్వాధీనంలో ఉందని నిరూపించాడు శిష్యుల మధ్య. ఇప్పుడు చెప్పండి, సొలొమోను గొప్పోడా, యేసు ప్రభు గొప్పోడా? ఇది ఆన్సర్. కానీ నేను రాజభవనంలో పుట్టాడా లేకపోతే పసిసాగ పుట్టాడా అంటే ఏదైనా పర్వాలే, ఇది కాదు ఆన్సర్. అట్లుండదు. 8 విషయాలు ఉన్నాయి. మీకు ఒకటి చెప్పా చాలుగా, ఇంకా 7 అడక్కండి. 7 అడక్కండి, ఎందుకంటే మీరు వెతకాలి, చదవాలి. అందుకే ఒకటి చెప్పాను. గాలి ఎట్టొస్తుందో దక్షిణం వైపు పోతుంది, ఉత్తరం వైపు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు అని సొలొమోను సమస్తాన్ని పరీక్షించాడు. కానీ గాలిని గద్దించాడు ప్రభువు అయిన యేసుక్రీస్తు. వాళ్ళు చూశారు ఆశ్చర్యంగా, వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. చూడండి అక్కడ ఏమంటున్నా చూడండి, ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, మత్తయి సువార్త 8:27, ఆ మనుష్యులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో, అరే ఆయన పలికితే చాలు అన్నీ ఆగిపోయినాయి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవి. హల్లెలూయా. 89వ కీర్తన 89 ఒక మాట ఉంటుంది అక్కడ చూడండి. 8-9 వచనాలు చదువుదాం. 89వ కీర్తన 8-9 వచనాలు. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడు ఎవడు? నీ విశ్వాసకత కరెక్ట్ చదవాలి. సముద్రపు పొంగు ననుచువాడవు నీవే. ప్రైజ్ ది లార్డ్. సముద్రపు పొంగును, సముద్రపు తరంగమును అణుచేవారు ఎవరు? దేవుడు. ఇప్పుడు వారు సముద్రంలోకి వెళ్ళి అసలు ప్రభువు అయిన యేసుక్రీస్తు ఆ శిష్యుల మధ్య ఏమి నిరూపించుకోవాలనుకుంటున్నాడంటే, నీ కొరకు చనిపోవటానికి ఈ భూమి మీదకి వచ్చిన దేవుడు మానవ అవతారములో ఉన్నాడన్న సత్యము ఎవరికి దేవుడు నేర్పిద్దామనుకుంటున్నాడు? శిష్యులకి. అది లేకపోతే, ఆ సముద్రములో అది లేకపోతే కష్టం. అందుకే శ్రమలు పాలు చేసినప్పుడు ఆ శ్రమలలో నువ్వు దేవుని వెతకాలన్నది దేవుని ఉద్దేశం. ఆయన తెలుసు, పండుకున్నాడు, ఆయన నిద్రపోతున్నాడు. లేపారు ఎవరు? గజ ఈతగాళ్ళే లేపుతున్నారు. అయ్యా మేము నశించిపోతున్నాం, చింత లేదా అన్నారు. ఏమైందా అన్నారు. తెలుసు ఆయనకి, ఆల్రెడీ ఆయన నిద్రపోతున్నాడు. యేసుప్రభు ఎందుకు పడుకున్నాడు చెప్పండి? యేసుప్రభు ఎందుకు పండుకున్నాడు? ఆయన ఎందుకు పడుకున్నాడు? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా కునుకడు,
మరి నిద్ర దేవుడు కాదు కానీ నిద్ర పడుకుంటుగా. చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం బైబిల్ని చదివేటప్పుడు ప్రతి విషయాన్ని కూడా ఆలోచనగా మనము చదవాలి. మొదటి దినమున ఆయన విశ్రమించెను అన్నది కదా, కానీ హెబ్రీ భాషలో ఇలా వ్రాయబడి ఉంటుంది, ఆయన సంపూర్తి చేయవలసిన పని చేయిచూ ఉండేను అని ఉంటుంది. అక్కడ ఆది కాండంలో అలా రాసి 17వ అధ్యాయం యోహాను సువార్త 3వ వచనం చదవండి సార్. యోహాను సువార్త 17:3. అద్వితీయ సత్యదేవుడే నిన్ను చేయుటకు నీవు నాకిచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి, అది సంపూర్ణంగా నెరవేర్చాడు. అందుకే మోషే 2వ అధ్యాయము 1-2 వచనాలలో మాట్లాడుతూ ఆయన విశ్రమించు, ఆయన పని సంపూర్ణమగుచు ఆయన విశ్రమించాను అని. కానీ మానవుడు ఎప్పుడైతే పాపం చేశాడో దేవుడు విశ్రమించలేదు. అందుకే ఇజ్రాయిల దేవుడైన యెహోవా కునుకడు, ఎందుకంటే ఆయన విశ్రాంతి లేదు. మానవుల రక్షణ కోల్పోయారు, విమోచన కోల్పోయారు. ఆయన మానవుడిగా వచ్చాడు, సిద్ధపడుతూ ఉన్నాడు మానవుల రక్షణార్థమై. ప్రైజ్ ది లార్డ్. మానవుల రక్షణార్థమై సిద్ధపడుతూ ఆయన ఆ పడవలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన నిశ్చయముగా వీరిని రక్షించుటకు ఈ భూమి మీదకి వచ్చాడు, నిన్ను కూడా రక్షించడానికి వచ్చాడు. కానీ చాలామంది అయ్యగారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుంటారు, అయ్యగారు కష్టాలు భయంకరంగా వస్తున్నాయండి, క్రైస్తవులు మాకెందుకు వస్తాయండి కష్టము మాకెందుకు వస్తుందండి? రావద్దు కదా ప్రభు నమ్ముకుంటే. ప్రభు నమ్ముకుంటే కష్టాలు రావాలా రావద్దా? మన బైబిల్లో సముద్రములో దేవుడు వారిని కాపాడినంటే ఆ సముద్రంలో కష్టంలోకి వారిని నెట్టినా లేదా? హలో, నెట్టినా లేదా? ఎర్ర సముద్రం దగ్గర పొండి అన్నాడు. ఎవరిని? చుట్టుదారియకు ఎర్ర సముద్రం నడిపించాడు, షార్ట్ కట్గా పంపించాల. అక్కడికి దేవుడు వెళ్ళమన్నప్పుడు అయ్యా ఏం చేయాలంటే చూడు, ఈ నైటే ఎవ్వడు చూడలేని, ఎవ్వడు గ్రహించలేని గొప్ప కార్యం సముద్రం చీలిపోతుంది. మన శ్రమలలో, మనకొచ్చిన కష్టాల్లో, మనకొచ్చిన బాధల్లో, అయ్యా నాకు ఈ బాధ ఉంది, నీ బాధల్లో నువ్వు నన్ను ఏం చేయాలనుకుంటున్నావో, కానీ ఈ బాధను భరించడానికి నాకు నీ శక్తి నువ్వు, నాకు విడుదల దయచేయ ప్రార్థన చేయాలి. కానీ ఎందుకు కష్టం వచ్చి, ఒక సహోదరి నన్ను అడిగింది, పరిశుద్ధురాలుగా ఉండాలంటే ఎట్లా అయ్యగారు అంది. నేను చేసిన పాపాన్ని ఒప్పుకో అన్న. అయ్యగారు నాది అయిపోయిందండి, ఒప్పేసుకున్నాను అంది. ఒప్పేసుకున్నాను అయ్యగారు అంది. ప్రభు సన్నిధిలో ఒప్పేసుకుందంట. అప్పుడు నేను అన్నాను, ఇప్పుడు నిన్ను దేవుడు ఒప్పేసుకున్నావు కదా, ఇప్పుడు ప్రభువా నన్ను శిక్షించని అడుగు, నువ్వు పరిశుద్ధురాలు అవుతావు అన్నా. పాపాలు ఒప్పేసుకున్నాం కదా, ఇంకా మళ్ళా శిక్షించడం ఏంటి అంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? అంటే శిక్ష లేకపోతే దుర్బీజులే కానీ
ఆ, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. ఆ, అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకవలెను కదా. ఆ. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాల్గొనవలెను. తన పరిశుద్ధతలో పాల్గొనవలెనని ఆ, మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ఒకప్పుడు ఏ మెంటల్ దాదా అని తిట్టినావు, ఆ పాపం చేసినావు, ఆ పాపం చేసినావా లేదా? చేసినావు. ప్రభువా నేను ఏనోసిన మెంటల్ అన్నాను అని నేను ఒప్పుకున్నా, రైట్, తప్పులేదు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే మళ్ళీ ఏనోసు అదే డబుల్ మెంటలోడా అని నన్ను తిడుతాడు. తిట్టినప్పుడు నేనేం చేయాలా? బాధపడుతున్నాను మెంటలోడు అన్నాను. బాధపడమా? ఎందుకు బాధపడతాం? నేను తిట్టినప్పుడు మొదలు సంతోషపడ్డా, కానీ ఏదో నన్ను తిట్టగానే బాధపడ్డా. ఆ బాధను సహించాలి, ఎందుకంటే నువ్వు మళ్ళా ఆ పాపము అలా నువ్వు చేసిన పాపాన్ని తిడతాడు, గద్దిస్తాడు, అవమానాల పాలు చేస్తాడు. అయినా ప్రభు కొరకు పరిశుద్ధంగా బతికితే అది ప్రభు చేయి శిక్ష ద్వారా నువ్వు పరలోకం పోతావు. అంతేగాని 100 పాపాలు చేసేసి అయ్యా ఒప్పుకున్నాను ఇక నాకు ఏ శిక్ష రాకూడదు అంటే జరగదు. మనము ఆయన పరిశుద్ధతలో మనం వెళ్ళాలి అంటే మనము చేసిన పాపాన్ని ఇక్కడ శిక్ష పడాల్సిందే. దేవుడు ఎంత గొప్పడో తెలుసా? యాకోబు అనుకున్నాడు ఎట్లయినా సరే ఆశీర్వాదం పొందేసుకుందామని పోయి ఇస్సాకు దగ్గర పోయి, నాయన నేను ఏసావును చూడు, నా చుట్టూ చూడు అది చూస్తాననే గొర్రె పిల్ల చర్మంతో చూపించాడు, తండ్రిని మోసం చేశాడు, ఆశీర్వాదం పొందుకున్నాడా లేదా? రైట్. ఇప్పుడు ఏమైంది? దేవుడు మంచిగా దీవించాడు, దేవుని ద్వారా మాత్రమో ఇట్లా నడవలే. అయ్యా నన్ను దీవించి నేను యాకోబునయ్యా అని చెప్పిండు. దేవుని దగ్గర మాత్రం మంచిగా చెప్పిండు, కానీ తండ్రి మోసం చేసిండు. సరే దేవుడు అన్నాడు, మంచిదిరా బాబు, నీ పని నువ్వు చేసుకో అన్నాడు. మళ్ళీ యోసేపు ఆ అన్నదమ్ములు ఏం చేస్తారంటే ఐగుప్తు సంఘంలో ఐగుప్తులకు అమ్మేసి ఆ గొర్రె చర్మంలో మన యోసేపు వసతికి వచ్చి యాకోబుతో, నాయన ఇది ఆడదేనా? అయ్యో ఇది ఆడదే అని మోసపోయేలా కుమారులే. యాకోబు మోసం చేశాడు, మళ్ళీ తిరిగి వచ్చిందా రాలేదా? ఆశీర్వాదాలు పక్క పెట్టేసేయండి, ఆశీర్వాదాలు అన్నది పక్క పెట్టేసేయండి, అది నిజమే, మన దేవుడు తీస్తాడు. చేసిన పాపం మాత్రం భూమి మీద నువ్వు శిక్షింపబడకుండా, ప్రభు న్యాయవంతుని ఒప్పుకోకుండా నువ్వు పరలోకం పోవు కదా, పరలోకం గేరు కూడా చూడవు. కాబట్టి శిక్షాఫలమైన జీవితము ఇప్పుడు మనం ఉన్నాం. చర్చిలోకి వచ్చారు ఎందుకు? మనం చేసిన పాపాలు పరిశుద్ధపరచుకొని శిక్షలో ఉండడానికి వచ్చాం. మీరు ఏమనుకుంటున్నారు? దావీదు బైబిల్లో ఏమనుంది? ఒక గొర్రెను దొంగిలిస్తే 4 ఇవ్వాలని ఉందా లేదా? ఒక్క వ్యక్తిని చంపాడు. ఎవరు? దావీదు. ఊరియాని చంపాడా? అబ్షలోం చనిపోయాడా? అమ్నోను చనిపోయాడా? బత్షెబ పుట్టిన వ్యక్తి చనిపోయాడా? అభిషేక్ చనిపోయాడా? 4 పిల్లలు చచ్చిపోయారా లేదా? ఎవరికి? ధర్మశాస్త్రంలో ఆ వాగ్దానం నెరవేర్పు జరిగిందా లేదా? అంత భక్తుల్నే దేవుడు విడిచిపెట్టల. పాపము చేసేటప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా ఉండాలి, నోరు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు పాపము చేత శిక్ష ఈ భూమినే పొందుతావు, అప్పుడు పరలోకం పొందుతావు. అంతేగాని నేను 100 పాపాలు చేసిన సన్నిధిలో వచ్చి ప్రభువా నేను ఒప్పుకున్నానంటే అది కాదు. మారు మనస్సిందంటే ఆ పాపమునకు శిక్ష కూడా అంగీకరించినప్పుడే మారు మనసు. నువ్వు దేవుని శిక్షను అంగీకరించకపోతే మారు మనసు కాదు. మారు మనసు ఏంటంటే చూడండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం
అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 20వ వచనం. 3:20 అమ్మ, 26 కాదు, 3:20. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును మీ పాపమును తుడిచివేయబడు నిమిత్తము, అది పాపాలు ఒప్పుకోగానే దేవుడు తుడిచివేయడు. నువ్వు ఎంత మారు మనసు పొందితే ఆ మారు మనసుతో జీవితం ఉంటేనే దేవుని పాపాలు క్షమిస్తాడు, తుడిచేస్తాడు. అంతేగాని చర్చిలో ఒప్పుకోగానే కాదు. ఆ మారు మనసుకు తగిన ఫలవంతమైన జీవితము నువ్వు బయట జీవించాలి. ఒకప్పుడు నువ్వు కొట్టావు, నువ్వు సువార్తకి వెళ్ళావు, నిన్ను కొడతారు. దాన్ని ఏం చేయాలా? ప్రభువా నన్ను కాపాడు కాదు. సువార్తతో నిందలు పడ్డాం, తన్నులు పడ్డాం, దేవునికి మహిమ కలుగును కాక. అది మార్పు చూస్తారు. నీకు అర్థమవుతుందా? అది నిజమైన శిక్ష, దేవుని చేత చేయబడింది. కాబట్టి మనం ఒప్పుకోవాలా లేదా చెప్పండి? ఇప్పుడు పాప క్షమాపణ పొందాలంటే మనం ఈ భూమి మీద దేవునితో శిక్షింపబడాలా లేదా? అవునా? సిద్ధంగా ఉన్నారా అట్లా? అయితే మీరు నిజమైన దేవుని కుమారు, లేకపోతే దుర్బీజులు. కాబట్టి అయ్య దగ్గరకు వచ్చి, అయ్యగారు నాకు చాలా కష్టాలు ఉన్నాయండి, నేను తట్టుకోలేకపోతున్నానండి కాదు. దేవుడు శ్రమలలో మనల్ని నడిపిస్తాడు. ఎందుకంటే ఆ శ్రమలలో నుండి నిన్ను విడిపించటానికి సామర్థ్యం ఆయనకు ఉందని నీవు గ్రహించున్నట్లుగా. అపోస్తులకి ప్రభు నేర్పిస్తున్న సత్యం ఏంటి? ఏం నేర్పిస్తున్నాడు ప్రభు వారికి? నేను మిమ్మల్ని రక్షించటానికి వచ్చాను, కాబట్టి సముద్రము గాలిని ఆపాను అని వారికి ఒక సత్యాన్ని నేర్పించాడు. కాబట్టి నీవు నీ జీవితంలో ఒకవేళ శ్రమలలో నువ్వు ఉంటే, ఆ బాధల్లో నువ్వు ఉంటే, ఆ కష్టంలో నేను దేవుడు అనుమతిస్తే ఖచ్చితంగా అనుమతిస్తాడు అన్న డౌటే లేదు. అనుమతిస్తాడు. ఆ అనుమతిలో నువ్వు ప్రభువుకి నమ్మకంగా బ్రతకాలి. దానియేలు ప్రార్థనా పరుడు అని మనకు ఎట తెలిసింది? 1 నెల రోజులు ఎవరికి ప్రార్థన చేయకూడదు అన్నా కూడా ఆయన ప్రార్థన చేశాడు కాబట్టి ప్రార్థన పరుడు. అర్థమవుతుందా? అంటే ఏంటిది? నీవు దేవుని కొరకు జీవించినప్పుడు సమస్తం వ్యతిరేకంగా కనిపించవచ్చు. ఆ కనిపించినా కూడా నువ్వు దేవుని కొరకు యథార్థంగాను ఆయన వాక్యాన్ని ప్రకారం జీవిస్తే నీకు అక్కడ సత్యం అర్థమవుతుంది. కాబట్టి గాలిని సముద్రమును ఆపగిన వాడు ఎవరు? దేవుడు. ఇప్పుడు శిష్యులకు ఏమని నిరూపించుకున్నాడు ఆయన? ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చిన దేవుడు అన్న సత్యం వారికి అర్థమైంది. నెక్స్ట్ ఇంకొక సముద్రం మీద చూద్దాము. మత్తయి సువార్త అదే సముద్రం మీద ఇంకొక విషయాన్ని చూద్దాం. 14వ అధ్యాయము 22వ వచనం. వెంటనే ఆ జన సమూహములను తన శిష్యుడు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలని ఆయన వారిని, మీరు వెళ్ళిపోండి శిష్యులారా, మీరు వెళ్ళిపోండి అని ఏం చేస్తున్నాడు ప్రభు? ఏం చేస్తున్నాడు? బలవంతము చేయి. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం ఒంటరిగా ఉండెను. అప్పటిగా దోణి దరికి దూరముగా నుండినందున గాలి ఎదురైనందున అలల వలన, ఫస్ట్ టైం ఏమో ఆయన పడవలో ఉన్నాడు కాబట్టి ఆయన లేపిరు. ఇప్పుడు ప్రభు ఎక్కడ ఉన్నాడు? ప్రభు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు పడవలో ఉన్నాడా? లేడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది? కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద
నడుచుచు వారి యొద్దకు వచ్చేయును. ఆయన సముద్రం నడుచుట చూచి శిష్యులు తొందరపడి భూతమని చెప్పి ముందు చచ్చిపోతున్నాము కాదు, దయ్యం మొత్తాన్ని భయపెడుతున్నారు. వాళ్ళ మనస్తత్వం చూడండి. వాళ్ళ మనస్తత్వం ఏంటిది? చచ్చిపోతున్న పక్క పెట్టండి, ఆ దయ్యం వస్తుందని భయపెడుతున్నా. అయ్యో అంటే నిజం, మానవ మనస్సు ఇంత ఘోరంగా ఉంటుంది. మానవ మనసు ఇంత ఘోరంగా ఉంటుంది. అయ్యో యేసు ప్రభు ఉంటే బాగుండను ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చూశాడు, ఓకే ప్రభువు తెలుసు, ఇంకొక విషయం నేర్పుదాం అనుకున్నాడు. అనుకొని ఏం చేశాడు? చక్కగా మీరు వెళ్ళని బలవంతం చేశాడని ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకున్నాకి మొత్తం అలలు వచ్చేసినాయి. అలలు రాగానే ఏమైంది? ఆయనకి నేను కూడా బోట్ వేసుకొని పోతానులే, సముద్రం మీద దబా దబా నడుచుకుంటూ వచ్చేసిండు ఎవరిని కాపాడడానికి. కానీ వీళ్ళేమంటున్నారు? భూతమో వామ్మో, ఈ అలలు భయపడు, అలలకు వదిలేసారు, ఇలా సావులు వదిలేసారు, దేనికి భయపడుతున్నారు? అది మనిషికి కష్టంలో ఉన్నప్పుడు మరణ భయం వచ్చిందనుకోండి, కష్టం వదిలేస్తారు, కష్టం వదిలేసి దీనికి భయపడతారు. అందుకనే శ్రమలలో ఉన్నప్పుడు కృంగకుండా ఆలోచించాలి, నెమ్మదిగా ఉండాలి. అది ఆ శిష్యులకు లేదు. వెంటనే ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడకూడని వారితో చెప్పా. పేతురు, ప్రభువా నీ అయ్యగారు మీరేనా? బోధకుడా నువ్వేనా? నీవే గనక అయితే. ఇప్పుడు ఇటు వినండి, ఈ అలలు వస్తూనే ఉన్నాయి, అలలు ఉంటూనే ఉన్నాయి. ఆ భయం పోయింది. భూతము అన్నది కాదు, మాట్లాడుతున్న భూతం కాబట్టి యేసుప్రభు ఉంటాడేమో ప్రభువా అని కొంచెం సంతోషం కలిగింది. నీవే అయితే నువ్వు నీళ్ళ మీద నడుతున్నావు కదా, నేను కూడా నడుస్తా. ఇప్పుడు కోరిక చూడు ఎట్లుందో, వచ్చాయా మమ్మల్ని కాపాడు అడచ్చా? మానవ బుద్ధి చాలా భయంకరంగా ఉంటుంది. కాపాడయ్యా, అయ్యా మంచిగా వచ్చావు, టైంకి వచ్చావు, వందనాలు, రండి బోట్లో రండి, కాపాడండి, మళ్ళీ గద్దించండి అలా. ఈయన ఎక్స్ట్రాగా పోయండి. ఎవరు? నీవే అయితే సముద్రం నడుచు కదా, నేను కూడా నడవాలి. సరే నడుద్దా అన్నాడు. అనగానే ఆయన రమ్మనగానే పేతు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళటకు నీళ్ళ మీద నడిచాను, నీళ్ళ మీద నడిచాను కానీ ఆగో చూసారా, రమ్మన్నాడు పోవాలి కదా, రమ్మన్నప్పుడు పోవాలి కదా. పోయిండు, పోయిన తర్వాత పోతూనే ఉన్నాడు, నడుస్తున్నాడు, బాగా అనిపించలేదు. ఇటు చూసాడు, పెద్ద పెద్ద గాలులు కనబడ్డాయి. గాలులు చూచి అది మునిగిపోతున్నప్పుడు ఆ కేక వచ్చింది. కానీ అయ్యా మమ్మల్ని రక్షించని బోట్లో ఉన్నప్పుడు అనాలి కదా, అనాలా లేదా అండి? అనాలి కదా. చూసినావు, మనుషుల బుద్ధి ఇంత వక్రంగా ఉంటుంది. ఆయన అపోస్తులుడే, గొప్ప వ్యక్తే, దైవజనుడే. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఆయన శిష్యుడు. ఆ శిష్యుల మనస్తత్వం ఎట్లుంటుందంటే మనము అప్లై చేసుకోవడానికి దేవుడు రాసిచ్చాడు. ఆయన సముద్రం మీద ఎందుకు నడిచి వచ్చాడంటే దేవుడు మాత్రమే సముద్రం మీద నడవగలవాడు. యోబు గ్రంథం 9వ అధ్యాయం, యోబు గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు, సముద్ర తరంగముల మీద. అది ఆయన దేవుడు. ఎందుకంటే సముద్ర తరంగముల మీద ఈ భూమి మీద ఎవడు నడవలేదు, ప్రభువైన యేసుక్రీస్తు మాత్రం నడిచాడు. ఎందుకంటే ఆయనే దేవుడు అని.
గాలి సముద్రమును గద్దించగా నెమ్మది అయింది. సముద్రం మీద నడిచింది కూడా యేసుక్రీస్తు. ఇప్పుడు వారికి ఏమని నిరూపణ చేసుకోవాలనుకున్నాడు? తాను శరీరధారి అయిన దేవుడై ఉన్న సంగతి శ్రమలలో వారికి జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. కాబట్టి వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్పవిశ్వాసి, నీవే అయితే అన్నావు, నడిచినవు, అంత బాగానే ఉంది, కానీ మళ్ళా అల్ప విశ్వాసం ఎందుకు వచ్చింది నీకు? చాలామంది ఏం చేస్తారంటే కొత్తగా ప్రభు నమ్ముకున్నప్పుడు ఉపాసాలు ఉండి ఇక చూడు వాళ్ళు ఎంత పరిశుద్ధులు అని అంటారు. సమయం పెరిగే కొద్దీ, క్రైస్తవ్యంలో ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ ఏమవుతుంటుంది? విశ్వాసము తగ్గుతుంది. తగ్గి విశ్వాసములో నుండి అల్ప విశ్వాసం, అవిశ్వాసం అంటలేదు, ఏంటది అంటే కొంచెం ఉంటుందిగా. నువ్వు పిలిచావు, అయ్యా నేను నడవాలనుకుంటున్నా, నడువు అన్నాడు. మరి నడవచ్చుగా, నడిచాడు. నీకు గాలి అప్పుడు లేదా? గాలి నడిచినప్పుడు గాలి లేదా? యేసు వైపు చూసినప్పుడు పడలేదు, కానీ గాలి వైపు చూసినప్పుడే మునిగిపోవడం స్టార్ట్ అయింది. ఈరోజు కూడా మన జీవితంలో మనము యేసు వైపు చూడాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహం అంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు మొత్తం భక్తులందరి గురించి మాట్లాడుతూ సాక్ష్యం ఇచ్చి, చూడండి, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించియున్నందున మనము కూడా ఏ పాపము సులువుగా సులువుగా చిక్కులు పెట్టి పాపం ఏంటి? ఒక సండే పోకపోతే ఏముంది? దేవుడు నరకను పంపిస్తాడా? ఒక సండే ఆరాధనకు పోకపోతే దేవుడు నరకానికి పంపిస్తాడా? ఒక ఆమె అంటుందట, ఏమని, అయ్యగారు మా బంధువుల అమ్మాయి వచ్చింది, మీరు యేసుప్రభుని నమ్ముకున్నారు కదా, ఆదివారం పెళ్ళికి రావచ్చు కదా, ఏ ఒక్క ఆదివారం నాడు రాకపోతే నరకానికి వెళ్ళటానికి నరకం పంపిస్తాడా మీ దేవుడు? ప్రేమగల దేవుడు అన్నావుగా. అంటే ఆయన ప్రేమగల దేవుడే, ఆయన ప్రేమగల దేవుడు, ఆయనతో తప్పలేదు. సాతానుగాడు ప్రేమ లేదుగా. ఎందుకు? వాడు నాశనానికే చేయాలనుకుంటాడు. అదవుతుంది మీకు చెప్పింది. వాళ్ళు పెళ్ళికి పోతే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు అప్పుడు కాళ్ళ మీద ఉండి, అయ్యా నన్ను కాపాడండి, నీకు వందనాలు అని చెప్పి, అప్పుడు నేను ఇక ఏ సండే ఎప్పుడు మిస్ కాను అని చెప్పి ఆమె అప్పుడు తీర్మానం చేసుకుందాట. అంటే తర్వాత వెళ్ళొచ్చు, కానీ సులువుగా చిక్కులు పెట్టు పాపమును బాగా గమనించాలి. చదవండి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనా ఎవరి వైపు చూడాలా? ఎవరి వైపు చూడాలా? దావీదు పాపం చేయలేదా? ఏదో అప్పుడప్పుడు చేస్తుంటాం అని సాతానుగాడు ఏం చేస్తాడంటే, ఏనో చూసినావు ఎంత చెడ్డోడో, ఆ మోజో చూసినావు ఇప్పుడు ఆరాధన లేకుండా వరంగల్లో ఉన్నాడు అని సాతానుగాడు ఎప్పుడు కూడా, అబ్రాహాం చూసినావా అబద్ధం ఆడిండు, మోసే చూసినావా అంటే భక్తుల లోపాలు అన్నీ చూపిస్తుంటాడు. ఎవరికి? మనం బైబిల్ చదువుతుంటే ఎవడండి నీతిమంతుడు అని బైబిల్లో భక్తుల జీవితాల్లో లోపాలను చూసి, దావీదు తప్పు చేయలేదా, అయినా దేవుడు క్షమించడా లేదా
అట్లనే మనం కూడా అని సమర్థించుకోవడానికి దేవుడు రాయించలేదు. ఆ తప్పులు చేసినప్పుడు వారికి ఆ శిక్షలు వచ్చాయి. నువ్వు ఆ తప్పు చేయకూడదు అని నీకు దేవుడు రాయించాడు. అర్థమవుతుందా? సాతాను సైడ్ ట్రాక్లు చూపిస్తుంది, పరిశుద్ధాత్ముడు ఇవన్నీ పక్కా పెట్టు, దావీదు, మోషే, అబ్రహాం పక్కా పెట్టు, యేసు వైపు చూడు, యేసు వైపు చూడు. ఎందుకంటే నీ జీవిత మాదిరి ప్రభువు అయిన యేసుక్రీస్తే. యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. ఇప్పుడు మన ముందు ఒక ఆనందం ఉండాలి అంటే ఫస్ట్ అవమానము నిర్లక్ష్య పెట్టిందా లేదా? నిర్లక్ష్య పెట్టినా లేదా? ఎవరైనా పట్టించుకోదు. ఆ సహోదరు జుట్టు లేదు, నువ్వేం క్రైస్తవుడివి, నీకు ప్రార్థన చేసుకుని జుట్టు తెప్పించుకోవచ్చు కదా అన్నది అనుకో, అర్థమవుతుందా? అవమానాలు నిర్లక్ష్య పెట్టాలా? మనల్ని మనం భక్తి చేస్తుంటే ఓ భక్తుడా అయ్యా ఏదో పెద్ద అని అందరూ అవమానించినప్పుడు ఏం చేయాలా? దేవా వీళ్ళు అవమానపడుతున్నాను బాగుంటుంది. నిర్లక్ష్య పెట్టాలంటే అంటే అర్థమైంది. మీకు తెలుసా, ఎవరైనా సపోజు నేను ఎవరైనా ఏడిపించాలి అనుకున్నాను అనుకో, ఫోన్ ఎత్తా, ఇటు అవునండు కాదనలేదు. నిర్లక్ష్యం పెట్టడం వల్ల ఏమవుతుంది? వాళ్ళకి అవమానకరంగా ఉంటుంది. అందుకే సాతాను కార్యాలు, అవమానాలు మీరు ఏం చేయకూడదు, పట్టించుకోకూడదు. మనం ఆరాధనకు వస్తుంటో భక్తులు వెళ్తున్నారు అని అవమానించినప్పుడు ఏంటంటే అమ్మ దీన్ని చంపేది మాట అనే కోపం వస్తుంది. అట్లా కాదు, అవమానమును నిర్లక్ష్య పెట్టి అంటే శ్రమను సహించి అది మన జీవితం కూడా అలానే ఉండాలి. మన లైఫ్ కూడా అలానే ఉండాలి. ఎలా ఉండాలి? శ్రమలలో అపోస్తులకి ఆయన గాలిని గద్దించటము, సముద్రమును గద్దించటము, సముద్రం మీద నడవటము శిష్యులు ఎప్పుడు చూశారు అంటే వారిని దాన్ని ఏమంటారు, ఇట్ ఈస్ వెరీ స్టార్నింగ్ టైం. వారిని అటువంటి భీకరమైన సమస్యల్లోకి నడిపించి తాను దేవుడని నిరూపించుకొని వారి చేత ప్రపంచాన్ని తలకిందులు చేయించాడు. అవునా? ప్రపంచంతో మనమందరము తీసుకుంటే అపోస్తల ప్రాణత్యాగ సేవే. ఆ సత్యము ఈరోజు నువ్వు నేర్చుకోవాలని దేవుడు ఈరోజు నీకు వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక నా ప్రియమైన దేవుని కుమారులారా, ఆయన చింతిస్తున్నాడు, ఆయన మన కొరకు శ్రద్ధ వహిస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి మానవుడిగా వచ్చాడు. మనుషులు అందుకే నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అన్న సత్యము మనము నేర్చుకుంటున్నాం. కనుక దేవుని ప్రియమైన వాళ్ళారా, ప్రభువు అయిన యేసుక్రీస్తును మాత్రమే మనము మాదిరిగా చూడాలి. ఏ మానవుని మనము మాదిరిగా తీసుకొని జీవించరాదు. అందుకే మనకు బైబిల్లో అపోస్తులు, పాత నిబంధనల ప్రవక్తలు వీళ్ళలో లోపాలు ఉండొచ్చు, కానీ వీరికి మధ్యలో యేసు ప్రభు ఆయన నిలబడి వారైనా వీరైనా యేసు వైపు మాత్రమే చూచున్నట్లుగా మనకు వ్రాయించాడు. కాబట్టి సముద్రములో ఆయన సాక్ష్యమునిచ్చినట్టుగా నీ జీవితంలో కూడా ఆయన గొప్ప అద్భుతాలు నువ్వు చూడాలి అనుకుంటే, ఆయన దేవుని మహోన్నతమైన మహిమ కార్యాలు నువ్వు చూడాలనుకుంటే, నీ జీవితంలో కూడా అంత శ్రమలు,
నీ జీవితంలో కూడా అంత బాధ కలగజేస్తాడు. కారణం ఏంటంటే నిన్ను పరిశుద్ధపరచటానికి. పరిశుద్ధత అనేది పాపాలు ఒప్పుకుంటే వస్తుంది నిజమే, కానీ ఆ పాపములను ఆయన పరిశుద్ధపరచాలి అంటే శిక్ష ద్వారా కూడా. అందుకే ప్రభురాత్రి భోజనం చేసేటప్పుడు, అయ్యా మేము పాపులమని ఆ రొట్టె తీసుకున్నప్పుడు లోకముతో జరగబో శిక్షను మనం తప్పించుకుంటామని బైబిల్లో వ్రాయబడింది. అందుకే ప్రభురాత్రి భోజనం ద్వారా ప్రభు చేత శిక్షింపబడుతున్నా. కాబట్టి ఆయన శిక్షను అంగీకరించి పరిశుద్ధంగా మారాలి. అపోస్తలులకు దేవుడు ఆయన మహిమ కార్యాలు, ఆయన అద్భుత కార్యాలు దేవుడు చూపించాడు. నీ జీవితంలో కూడా దేవుడు చూపిస్తాడు. దేవుడు మీకు మంచి వాక్యం అనుగ్రహిస్తే దేవుని గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు, పెద్దలు, మరి జోసఫ్ రెడ్డి గారికి వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభు మాతో మాట్లాడారు, నాతో మాట్లాడిన వారు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ప్రభు మనందరితో కూడా మాట్లాడారు. అవును, మనకి శ్రమ కలిగినప్పుడే దేవుని కార్యాన్ని, దేవుని మహిమను చూడగలం. మన కష్టంలోనే దేవుడు మనల్ని దర్శిస్తాడు. మనకు సమస్యలు ఉన్నప్పుడే శిష్యులకి ఒక అద్భుతమైన పాఠాన్ని ప్రభువు నేర్పించారు. అక్కడ ప్రభు వారితో ఉండి ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకుడు నిద్రపోడని చెప్పిన ప్రభు ఆయన ధోని అమరమును తలవాల్చుకొని నిద్రించుండనే మాట